ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికను ఏపీ మంత్రిమండలి నివేదికకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. దీన్ని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టి సభ ఆమోదం తీసుకుంటుంది. ఆ వెంటనే కేంద్రానికి పంపనున్నారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. వీటి ప్రకారం రోస్టర్ పాయింట్లను 200గా నిర్ణయించింది. జిల్లాను యూనిట్ గా చేసుకుని అమలు చేయాలని కొంతమంది మంత్రులు కోరగా, అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు తెలిపినట్లు సమాచారం. 2026లో జనగణన జరిగాక జిల్లాల వారీగా అమలు చేసే అంశాన్ని పరిశీలిద్దామని, ప్రస్తుతానికి నివేదికను ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఎస్సీలను గ్రూప్ 1, 2, 3లుగా విభజించింది. గతేడాది నవంబర్ 15న ఏకసభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్రంలోని ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ సంఘాలు, మేధావులు, ఉద్యోగుల నుంచి వినతులు తీసుకున్నారు. ఎస్సీలోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కొన్ని చోట్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు వినతి పత్రాలు అందించారు. ఎస్సీలో ఏ వర్గాలు ప్రభుత్వ ప్రయోజనాలను సమానంగా పొందలేకపోయాయన్న విషయంపై కమిషన్ దృష్టి సారించింది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి ఎస్సీ ఉపకులాల జనాభాపై కూడా దృష్టి పెట్టింది. 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఎస్సీల్లో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందలేకపోవడంపై దృష్టి పెట్టింది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారని గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీలోని ఏ ఉపకులం వారు ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు తెలుసుకుంది. ఏకసభ్య కమిషన్ గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేపట్టిన గణనను ప్రాతిపదికగా చేసుకుంది. అయితే ఆ సర్వే లోపభూయిష్టంగా ఉందన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సదరు సర్వేను పునఃసమీక్షించాలని ఎస్సీ మాల సామాజిక వర్గ నేతలు కోరుతున్నారు. గతంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామక దరఖాస్తుల్లో ఎస్సీ ఉపకులాలను పేర్కొనలేదని, జాబితాల్లోనూ తప్పులున్నాయని చెబుతున్నారు. కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని కులగణన చేపట్టాలని, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సర్వేను పరిగణలోకి తీసుకోవద్దని కోరుతున్నారు. వైసీపీ హయాం నాటి సర్వే ఆధారంగా నిర్ణయించే వర్గీకరణ అన్ని వర్గాలకు న్యాయం చేయదని అంటున్నారు.